మోంతా తుఫాను ప్రభావంతో ఒంగోలు నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలులో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డుపై భారీగా నిలిచిపోయింది వర్షపు నీరు. కొత్తపట్నం వైపు వెళ్లేటువంటి రహదారులు మొత్తం కూడా జలమయమయ్యాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలోకి రోడ్లపైకి నీరు చేరుకుంది. మరొకవైపు శివారు కాలనీలో ఆ కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొప్పనంపాడు, నాగులపాడు గ్రామాల వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలులో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు కూడా రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొత్తపట్నం వైపు వెళ్లేటువంటి రహదారులు మొత్తం జలమయంగా మారాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలోకి రోడ్లపైకి నీరు చేరింది. మరొకవైపు శివారు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఏపీలో మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. తుఫాను తీరం దాటినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి దెబ్బతింది. వర్షాలకు ఈదురుగాలు తోడు కావడంతో పొట్ట తీసుకువచ్చినటువంటి పంట మొత్తం కూడా నేలపాలైంది. పల్నాడు ప్రాంతంలో పత్తి, మిరప పంటలు కూడా దెబ్బతిన్నాయి. పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో మిరప మొక్కలు దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్ల ప్రభావంతో చెట్లన్నీ విరిగిపడ్డాయి. మోంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రభావాన్ని చూపింది. నిన్న సాయంత్రం నుంచి ఈదురుగాళ్లు వీస్తూనే ఉన్నాయి. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు సైతం నేల కూలిపోయాయి. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాళ్లకు భారీ వృక్షాలు నేల కొరిగిపోయాయి. రహదారులపై పడినటువంటి ఆ చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది. మోంతా తుఫాన్ ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈదురుగాళ్లు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వృక్షాలు నేల కొరిగిపోతున్నాయి. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. What will it mean?